హాయ్ స్టూడెంట్స్, మనం రియల్ నెంబర్స్ చాప్టర్లో రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ వాటి మధ్యలో డిఫరెన్సెస్ అండ్ పీ/క్యూ ఫామ్లో డెసిమల్ ఫామ్లో వాటిల్ని ఎలా ఇండికేట్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ క్లాస్లో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అండ్ రూట్లో ఉన్న నెంబర్స్ని బై ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా ప్రూవ్ చేస్తారో ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నౌ దీంట్లో ఫస్ట్ రీవిజిటింగ్ ద ఇర్రేషనల్ నెంబర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే మనం పీ/క్యూ ఫామ్లో రాయలేమో వాటిల్నే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. పీ/క్యూ ఫామ్లో రాస్తే రేషనల్ నెంబర్ సిస్టమ్స్ కిందకు వస్తాయి. పీ/క్యూ ఫామ్లో రాయలేకపోతే వాటిల్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్లో తీసుకుంటాం. అండ్ డెసిమల్ ఫామ్లో కనుక తీసుకున్నట్టయితే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఈ ఫామ్లో ఉన్నాయన్నీ కూడా డెసిమల్ ఫామ్స్ కమ్స్ అండర్ ఇర్రేషనల్ సిస్టమ్స్లోకి వస్తాయి. దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. దీంట్లో 0.75 అని రాస్తే 2 డెసిమల్ ప్లేసెస్ తర్వాత అది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ రేషనల్ నెంబర్స్లోకి వస్తుంది. వేరే యాజ్ 0.75 బార్ అని రాశారనుకోండి ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.757575 అండ్ సో ఆన్. దట్ ఈస్ పీరియాడిసిటీ 2తో క్వాంటిటీ అనేది 75 రిపీటెడ్లీ వచ్చింది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రీఅక్కరింగ్ వస్తాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏ ఫామ్లో ఉన్నా మీకు అవి రేషనల్ నెంబర్స్ కిందకు వస్తాయి. ఇవి రెండు కాకుండా చూసుకున్నట్టయితే 0.732167156231 అండ్ సో ఆన్. దీంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏ క్వాంటిటీ కూడా పీరియాడికల్లీ అంటే ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తర్వాత సిమిలర్లీ రాలా. ఇలా రాని వాటిని ఏమంటారు, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రీఅక్కరింగ్. అప్పుడు ఇటువంటి నెంబర్ సిస్టమ్స్ అన్నీ కూడా మీకు ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్లోకి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? నా దీంట్లో ఈ ఫామ్లో మీకు ఎగ్జిస్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా రూట్ ఫామ్లో కనుక రాసినట్టయితే √n వేర్ n ఈజ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి అది రేషనల్ నెంబర్ సిస్టమ్స్ కిందకే మారిపోతుంది. ఓకేనా? కాబట్టి n షుడ్ బి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి అండ్ అది రూట్లో ప్రజెంట్ అయి ఉంటే వాటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎప్పుడు కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రీఅక్కరింగ్లోకి వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టంలో చదువుతాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ రూట్స్లో ప్రజెంట్ అయి ఉన్నా లేదు డెసిమల్ ఫామ్లో రాసుకున్నప్పుడు నాన్ టెర్మినేటింగ్ నాన్ రీఅక్కరింగ్ అయినా ఇవన్నీ కూడా మీకు ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్లోకి వస్తాయి. నో ప్రూవింగ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. రూట్లో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇచ్చేసి వాటిల్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. జనరల్లీ మనం వీటిల్ని మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఒక స్టేట్మెంట్ ఎజ్యూమ్ చేసుకుంటాం అండ్ మనం ఎజ్యూమ్ చేసుకున్న స్టేట్మెంట్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తాం. ఆటోమేటికల్లీ దాని ఆపోజిట్ అన్నది కరెక్ట్ అయిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 అనేది ఈవెన్ నెంబర్, ఇది మనకు తెలిసిందే. మనం ఈ మెథడ్లో ఏం చేస్తాం, 2 అనేది ఆడ్ నెంబర్ అని తీసుకుంటాం. ఆడ్ నెంబర్ అనే దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసాం కనుకోండి మనకి నెంబర్ సిస్టమ్స్ రెండే, ఒకటి ఈవెన్ రెండోది ఆడ్. ఆడ్ కాదు అంటే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ ఈవెన్ అయిపోతుంది. ఈ విధంగా మనం కాంట్రడిక్షన్ మెథడ్లో ఏదైతే ప్రూవ్ చేయాలో అది కాకుండా దాని ఆపోజిట్ది తీసుకున్న దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసి ఈ స్టేట్మెంటే కరెక్ట్ అని చెప్తాం. ఇలా ప్రూవ్ చేసే మెథడ్ని మనం కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. సో అదే మెథడ్ని కనుక ఇక్కడ వాడినట్టయితే మనకి √2 అనే దాన్ని ఇర్రేషనల్ అని చూపించమంటున్నాడు. రియల్ నెంబర్స్ మనకి రెండే సిస్టమ్స్, రేషనల్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. కాబట్టి కాంట్రడిక్షన్ మెథడ్లో నేనేం తీసుకుంటా, రేషనల్ అని తీసుకుంటాను. బై డెఫినేషన్ ప్రకారం రేషనల్ అనే కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. ఎప్పుడైతే రేషనల్ కాదో ఆటోమేటికల్లీ అది ఇర్రేషనల్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇర్రేషనల్ సిస్టమ్స్ని కాంట్రడిక్షన్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. ఎలాగో చూడండి, స్టెప్స్ ఆఫ్ సాల్వింగ్ కనుక చూసుకున్నట్టయితే నా మీరు ఇర్రేషనల్ ప్రూవ్ చేయాల్సిన దాన్ని ఏమనుకుంటారు, రేషనల్ అనుకోండి. దట్ ఈస్ √2 ఈజ్ ఈక్వల్ టు a/b బిఏ రేషనల్ నెంబర్. క్లియరా? ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి
కానీ అనుకున్నది మాత్రం రేషనల్ నెంబర్ అని తీసుకున్నారు. ఇప్పుడు ఆ రేషనల్ నెంబర్ అనే దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారు? a బై బి p బై q ఫామ్లో తీసుకుంటాం. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 రెండో సరిపోయింది. ఇక్కడ ఫెయిల్ అయ్యే కండిషన్ మూడో కండిషన్, దట్ ఈస్ రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే a కామా b కో ప్రైమ్ ఉండాలి. అంటే ఆ రెండిట్లో 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. నేను ఇక్కడ 1 కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉంది అని చూపిస్తా. ఎప్పుడైతే చూపిస్తానో అవి కో ప్రైమ్ కండిషన్లో ఫెయిల్ అవుతాయి. కో ప్రైమ్ కండిషన్ ఫెయిల్ అయింది అంటే రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదు అంటే ఆటోమేటికల్లీ ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ని ప్రూవ్ చేస్తాం. ఓకేనా? ప్రూఫ్ చూడండి. నా దీన్ని ఏమనుకున్నాను? రేషనల్ నెంబర్ అనుకున్నాను కాబట్టి దట్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేసినట్టయితే 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఆర్ ఈ 2ని తీసుకురెళ్ళండి, ఏ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏ స్క్వేర్ని 2తో డివైడ్ చేసుకున్నట్టయితే బి స్క్వేర్ మీకు కోషంట్ వచ్చింది అని చెప్తుంది. అంటే ఏంటి? ఏ స్క్వేర్ డివిజిబుల్ బై 2. మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, దట్ ఈస్ పీ స్క్వేర్ అనే నెంబర్ సమ్ నెంబర్తో డివిజిబుల్ అయితే పీ కూడా అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. అంటే స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఒక డిజిట్తో కనుక డివిజిబుల్ అయితే దాన్ని స్క్వేర్ కానిది కూడా, దాని పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా కంపల్సరీ దానిలో డివిజిబుల్ అవుతుంది అనేది కండిషన్. సో దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నట్టయితే దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ డివిజిబుల్ బై 2, దట్ ఇంప్లైస్ దాని యొక్క ఏ వాల్యూ కూడా డివిజిబుల్ బై 2 అవ్వాలి. ఓకేనా? దీన్నే ఉపయోగించుకుని ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనం బి వాడేసాం కాబట్టి లెట్ us assume సమ్ సిని అజ్యూమ్ చేసుకోండి. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2c. దీన్ని సెకండ్ అనుకోండి. సో సబ్స్టిట్యూటింగ్ 2 in 1 కనుక చేసినట్టయితే 2c హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అంటే ఏం చేశారు? ఇక్కడ ఏ ప్లేస్లో 2cని సబ్స్టిట్యూట్ చేశారు. నౌ ఇందులో ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ 2c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అయితే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై 2. ఒకసారి అబ్జర్వ్ చేయండి, సేమ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చింది. ఇలా ఉంటే ఏం చెప్పారు? ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అని చెప్పారు. కాబట్టి ఇక్కడ నుంచి బి స్క్వేర్ డివిజిబుల్ బై 2 అయితే బి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2 అని చెప్పొచ్చా? నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నౌ ఈ స్టేట్మెంట్లో బి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. దట్ ఇంప్లైస్ బి స్క్వేర్ is divisible by 2. That implies b is also divisible by 2. Now already మీరు a కి ప్రూవ్ చేశారు, b కి కూడా ప్రూవ్ చేశారు. అంటే ఏమైంది? దట్ మీన్స్ a కామా b are divisible by 2. That implies a కామా b are not co-prime. బికాస్ 1 టేబుల్లో కాకుండా అవి 2 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి కో ప్రైమ్ కండిషన్లో ఫెయిల్ అయిపోతాయి. అంటే ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, అంతేనా? బికాస్ మనకి కో ప్రైమ్ అయితేనే కదా రేషనల్ నెంబర్స్ అయ్యేది. కో ప్రైమ్ అవ్వలేదు అంటే రేషనల్ నెంబర్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. ఏ అజంప్షను? దట్ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి మనం తీసుకున్న రేషనల్ నెంబర్ అనే డెఫినేషన్ కోప్రైమ్ అనే కండిషన్లో ఫెయిల్ అయింది కాబట్టి అవి రేషనల్ నెంబర్ అవ్వదు. రేషనల్ నెంబర్ అవ్వనప్పుడు ఇంకా ఓన్లీ ఛాన్స్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా ఏ నెంబర్నైనా రూట్లో ఉన్న టర్మ్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే కాంట్రడిక్షన్ మెథడ్లో ఉపయోగించి దాన్ని ముందు రేషనల్ నెంబర్ కింద అజ్యూమ్ చేసుకుంటాం. మీరు తీసుకున్న కండిషన్ కోప్రైమ్ కండిషన్లో ఫెయిల్ అయిపోతుంది కాబట్టి బికాస్ డివిజిబిలిటీ రూల్ ఫెయిల్ అవుతుంది, అందువల్ల అది కోప్రైమ్స్ కావు. కోప్రైమ్స్ కాకపోతే రేషనల్ నెంబర్స్ అవ్వవు. రేషనల్ నెంబర్ అవ్వలేదు అంటే కంపల్సరీగా అది ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ అవ్వాలి.
క్లారిటీ వచ్చిందా? ఇలా రూట్లో ఉన్న వాటిల్ని ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్లో ప్రూవ్ చేయొచ్చు. క్లియరా? దీంట్లో √3, √5, √7, √11 ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ నెంబర్ అయితే రూట్లో రాస్తారో మీకు డివిజిబిలిటీ కూడా దాంతోనే అవుతుందని వస్తుంది. కాబట్టి స్టెప్స్లో ఎటువంటి మార్పు రాదు, ఓన్లీ డివిజిబిలిటీ. సపోజ్ మీరు √3తో కనుక చేసినట్టయితే 3తో డివిజిబుల్ అని వస్తుంది. √13తో చేశారనుకోండి 13 డివిజిబుల్ వస్తుంది. అదొక్కటే మారుతుంది, మిగతా ప్రాబ్లం అంతా కూడా సేమ్ ఉంటుంది. సో సేమ్ స్టేట్మెంట్స్ ఫామ్లో ఇందులో ఏ మోడల్నైనా మీరు కవర్ చేసేయచ్చు. క్లియరా? అలాగే దీంట్లో ఈ మోడల్ చూసుకున్నట్టయితే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ రెండు ఇచ్చాడు. 5 అనేది రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఇటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం సేమ్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. కాకపోతే మనకు ఆల్రెడీ √3ని ప్రూవ్ చేయడం తెలుసు కాబట్టి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని తీసుకుని మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్, ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్, అలా ఏ అర్థమెటిక్ ఆపరేషన్ చేసినా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఒక రేషనల్ని ఇర్రేషనల్ని కనుక చేసినట్టయితే మీకు వచ్చేది మళ్ళీ ఇర్రేషనలే వస్తుంది. ఓకేనా? అలా ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని దీన్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో కాన్సెప్ట్ చూస్తే మళ్ళీ సేమ్ కాంట్రడిక్షన్ మెథడ్లో లెట్ 5 - √3 = a/b, ba రేషనల్ నెంబర్ అనుకున్నారు. ముందు √3ని సపరేట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ √3 = 5 - a/b ఆర్ √3 LCM తీస్తే 5b - a / b. ఒకసారి మీరు రైట్ సైడ్లో ఉన్న ఈ నెంబర్ని కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ p/q ఫామ్లో ఉంది అండ్ q అనేది 0 అవ్వలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ వీ నో దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు సమానం అవ్వవు కదా, కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు విచ్ స్టేట్మెంట్? మనం అనుకున్న a/b రేషనల్ నెంబర్ అనే దానికి కాంట్రడిక్షన్, కాబట్టి రేషనల్ నెంబర్ అనేది జరగదు. హెన్స్ 5 - √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తారు. ఓకేనా? ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో √3కి వీ నో దట్ అని ఎప్పుడు రాస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు డైరెక్ట్లీ మనం √3 వీ నో దట్ అని రాసేయచ్చు. వేరే ఇదే క్వశ్చన్ కనుక మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్కి కానీ ఇచ్చినట్టయితే 5 మార్క్స్కి 8 మార్క్స్కి ఇచ్చినప్పుడు మీరు √3ని కూడా ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో ఏం చేస్తారు, సేమ్ ప్రొసీజర్ రాసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్కి ఏదో ఒక నెంబరింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీన్ని కన్సిడర్ చేయండి. దట్ ఈస్ లెస్ √3 = p/q be a రేషనల్ నెంబర్ అని చెప్పి మనకి కాంట్రడిక్షన్ మెథడ్ దీని ప్రూఫ్ ఎలాగో తెలుసు కాబట్టి దాన్ని ప్రూవ్ చేసి తర్వాత 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్ అండ్ ఇది ప్రూవ్ చేసినందుకు 3 మార్క్స్, మొత్తం కలిపి మీకు 5 మార్క్స్ వస్తాయి. క్లియరా? కాబట్టి షార్ట్ ఆన్సర్లో ఇచ్చాడా లేదా లాంగ్ ఆన్సర్లో ఇచ్చాడా అనే దాన్ని బేస్ చేసుకొని మనం √3 అనే దాన్ని సపరేట్గా ప్రూవ్ చేయాలా వద్దా అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? అంతే తప్ప ప్రతిదాన్ని ఒకే మెథడ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వమాకండి. క్లియరా? సో ఇలా రియల్ నెంబర్స్ చాప్టర్లో మనకు బేసికల్లీ 2 పార్ట్స్ వస్తాయి, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో మనం మెయిన్గా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తారు. ఇంత ముందు క్లాసెస్లో అయితే కనుక మీకు హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడానికి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా కూడా ఉండేది, యూక్లిడ్స్ ప్రొసీజర్ ఒకటి ఉండేది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రొసీజర్ ఒకటి ఉండేది. కానీ తర్వాత మీకు ఈ సంవత్సరం అది సిలబస్లో రిమూవ్ చేశారు కాబట్టి మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాత్రమే ఉంది. మీకు హెచ్సిఎఫ్ని కానీ ఎల్సిఎం కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫండమెంటల్ థియరమ్ దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మాత్రమే ఉంది. దాన్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. అండ్ దానిలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కాంపోజిట్ నెంబర్స్ కానీ లేకపోతే ఎనీ నెంబర్కి పవర్లో n రాసి దాని ఎక్స్పాన్షన్లో అది 0తో ఎండ్ అవుతుందా లేదా అనే ప్రాబ్లమ్స్ అడగొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్లోకి వచ్చినట్టయితే ప్రూవింగ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ దట్ ఈస్ రూట్లో ఉండే నెంబర్స్ని ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. వాటిల్ని కాంట్రడిక్షన్ మెథడ్ని ఉపయోగించి ఇర్రేషనల్ నెంబర్స్ని ఎలా ప్రూవ్ చేస్తారో అది దీనిలో చదువుకుంటారు. ఈ మోడల్స్ కవర్ చేసుకోండి, మీకు రియల్ నెంబర్స్ నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్లీ సాల్వ్ అయిపోతాయి. సో ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్ సిస్టమ్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్. ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.